నమస్కారం. గెలుద్దాం గ్రూప్ 2 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 6.5 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్న గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 26వ తారీఖున జరగనుంది. మరో 4 రోజుల్లో విద్యార్థుల యొక్క భవితవ్యం తేలనుంది. ఈ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు అయినప్పుడే మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం వస్తుంది. మెయిన్స్ పరీక్షలోని అంతిమ ఫలితాన్ని బట్టి నేరుగా ఉద్యోగ నియామకం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పోస్టులు వందల్లోనూ అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉన్నప్పుడు సహజంగానే అభ్యర్థుల్లో ఉద్విగ్న వాతావరణం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా గత 2 వారాలుగా జరుగుతున్న అనేక విషయాల వలన ఉద్యోగార్థులు అభ్యర్థులు కొంత ఇబ్బందులకు లోనైన మాట వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో రాబోయే 4 రోజుల్లో ఎటువంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి, ఏ విధంగా ఈ 4 రోజుల్లో ప్రిపరేషన్కి తుది మెరుగులు దిద్దుకోవాలి అనే అంశాలపైన ఈ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీపీఎస్సీ కార్యదర్శి గారు వైవీఎస్టీ సాయి గారు స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. సాయి గారు నమస్కారం. ముందుగా గ్రూప్ 2 పరీక్షలకి అపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా నా శుభాకాంక్షలు. వారందరికీ విజయం చేకూరాలని నేను ఆశిస్తున్నాను. సాయి గారు, గత 4 నెలలుగా అనేక దశలు దాటుకుంటూ చివరికి గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష వరకు ఈ దశల కార్యక్రమం అనేది వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్క్రీనింగ్ పరీక్షకి ఏ విధంగా సిద్ధపడితే, ముఖ్యంగా ఈ గత వారం రోజులుగా హాల్ టికెట్లు డౌన్లోడు, దానిలో అనేక తప్పులు, ఇలాంటివన్నీ కూడా అభ్యర్థులు చాలా వరకు చికాకు పరిచి ప్రిపరేషన్ నుంచి కొంత పక్కదోవ పట్టించాయనేది వార్త. ఇటువంటి నేపథ్యంలో మీరు వారికి ఇచ్చే సలహా ఏంటి? అంటే మనము ఈ హాల్ టికెట్లు ఇవి కూడా ఏదన్నా సమస్యలు ఎదురైతే మనం సమాధానం చేయాలని ముందుగానే మనం ఒక సమయం ఇచ్చి మనం పెట్టడం జరిగిందండి. అయితే అంతకుముందు ఏపీ ఆన్లైన్ సర్వర్లో సమస్యలు రావటం మూలాన అవే సమస్యలు ఇప్పుడు కంటిన్యూ అవటం మూలాన కొద్దిగా అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే, దాన్ని మనం కాదనిలేము. అయితే వెంటనే మనము దానికి నివారణ చర్యలు కూడా పత్రికాముఖంగా కానీ లేకపోతే వెబ్సైట్ ద్వారా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తన యొక్క లోకల్ స్టేటస్ కానీ లేకపోతే రిజర్వేషన్ స్టేటస్ కానీ సరిగా రాలేదనుకోండి, ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ పరీక్ష ఏ రోజైతే మనము కంప్లీట్ అవుతుందో, ఏదైతే 26వ తారీఖు అవుతుందో, వెంటనే మనము అందరి దగ్గర నుంచి సరైన సమాచారం మనం సేకరిస్తాము అని స్పష్టంగా మనము ఈరోజు కూడా చెప్పడం జరుగుతుందండి. ఇంతకుముందు కూడా మనము అభ్యర్థులకి విశ్వాసం కలిగించేట్టు చెప్పడం జరిగిందండి. కాబట్టి అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ మీద, సన్నద్ధత మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇటువంటి ఎవరికి ఏ విధమైన అన్యాయం జరగదు, వాళ్ళ యొక్క స్టేటస్ ఏ విధంగా మార్చబడి జరగదు, ఉన్న స్టేటస్ ఉన్నట్టే ఉంటుంది. ఒక అభ్యర్థి లైన్లో ఉన్నారు, కవిరాజు, అనంతపురం. కవిరాజు గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్, నా పేరు కవిరాజు సార్. నమస్తే సార్. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సార్, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. అప్లికేషన్ వేసినప్పుడు స్క్రైబ్ కి ఎస్ఆర్ నో అడిగారు. దాంట్లో ఎస్ఆర్ నో అడిగేటప్పుడు సార్ నో అని మాత్రమే తీసుకుంటుంది, అది అసలు తీసుకోవడం లేదు. వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి స్క్రైబ్ ఇవ్వడం లేదు. ఇది చాలా ఇబ్బందితో కూడిన విషయం. అది కాక ఓవరాల్ గా అన్ని స్టేట్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ తో వికలాంగుల్ని పోటీ పడడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా పరిగణించింది సార్. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ప్రతిస్పందిస్తారా అనేటువంటిది నా డౌట్ సార్. కవిరాజ్ గారు, స్క్రైబ్ కావాలని అనేక అభ్యర్థనలు మన దగ్గరికి వచ్చినాయండి. లేదు అనేది తీసుకోవటం అనేది మీరు వెంబడే మా దృష్టికి తీసుకొస్తే అటువంటి ఏదైనా సమస్య ఉంటే వెంబడే సాల్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు స్క్రైబ్ కావాలి అంటే ఈ రోజైనా మీరు నా మొబైల్ నెంబర్కి SMS చేసి మీ డేటా ఇచ్చినా కానీ వెంబడే మేము స్క్రైబ్ అరేంజ్ చేయడం జరుగుతుందండి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అభ్యర్థి తన సొంత స్క్రైబ్ను కూడా తెచ్చుకోవచ్చు. అతనికి ఒక ఐడెంటిటీ కార్డు, అంటే మన అభ్యర్థికి ఎట్లాగైతే మనము ఒరిజినల్ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు ఏదైతే అడుగుతున్నామో అట్లా అతను సొంతగా తెచ్చుకున్నా మనకు అభ్యంతరం లేదండి. దానికి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఢిల్లీ వారి యొక్క వివరణ ఉన్నది, అది కూడా మనం నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. కవిరాజు గారు, మీకు పర్సనల్గా ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే నా నెంబరుకి మీరు SMS చేయండి, నేను వెంటనే మీ యొక్క సమస్యని సాల్వ్ చేస్తాను. లేదు అంటే మీరు అంటే ఇప్పుడు లెటర్ తీసుకునేందుకు టైం లేదు, 4 రోజులు ఉంది కాబట్టి మీరు SMS చేయండి, లేకపోతే నాతో ఫోన్లో మాట్లాడండి, వెంటనే మీకు స్క్రైబ్ని అరేంజ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా వికలాంగులకి
ప్రెగ్నెంట్ మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, కొద్దిగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనము స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లోనే సీట్ అలాట్ చేయాలని. ఆ తర్వాత ప్రతి జిల్లాలో కూడా మన యొక్క ఎవరైతే టీం మెంబర్లు వెళ్తున్నారో వాళ్ళ హెడ్కి ఆ నెంబర్ మనం ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. మీకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా జిల్లాలో మీరు ఫస్ట్ చీఫ్ సూపరింటెండెంట్తో మాట్లాడచ్చు, తర్వాత అతను స్పందించకపోతే జిల్లా వాళ్ళతో మాట్లాడచ్చు. నేను కూడా అవైలబుల్గా ఉంటాను, అందరం అవైలబుల్గా ఉంటానండి. ఏ విధమైన అసౌకర్యం జరగదండి. మీకు స్కైప్ కావాలంటే మీరు ఒక చిన్న పంపిస్తే దాని ప్రకారం ఓటీపీఆర్ నెంబరును గ్రూప్ ఎగ్జామ్ నెంబర్ పంపిస్తే ఇమీడియట్గా స్క్రైబ్ మనం అరేంజ్ చేస్తాం. శాస్త్రి గారు, ఇప్పుడు ఈ చీఫ్ సూపర్వైజర్స్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ నెంబర్లు జిల్లాల వారీగా ఏమైనా అభ్యర్థులకు అందుబాటులో తెచ్చారా? అంటే చీఫ్ సూపరింటెండెంట్లు వాళ్ళ యొక్క నెంబర్లు జిల్లా పాలనా యంత్రాంగం చూస్తుందండి. అది ఈ రోజు రేపట్లో వస్తుంది. అవి కూడా మనం జిల్లా పాలనా యంత్రాంగం లోకల్ పేపర్స్ లో పబ్లిష్ చేయమని మనం రిక్వెస్ట్ చేస్తున్నామండి. చేస్తే ఇట్లాంటి అభ్యర్థులు అదేవిధంగా ఇప్పుడే ఈ రోజే కూడా నేను రాబోయే ముందే ఆర్టీసీ వారికి కూడా ఒక లేఖ రాయడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ సెంటర్స్ నుంచి కానీ, ఇంపార్టెంట్ సెంటర్స్ కానీ, మన సెంటర్ వెన్యూస్ ఏదైతే ఉన్నాయో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ ఇంపార్టెంట్ కేంద్రాలు ఉంటాయి జిల్లాలో, అక్కడి నుంచి మీరు స్పెషల్ బస్సులు ఏమైనా రన్ చేయగలుగుతారా, చేస్తే కార్యకర్త అభ్యర్థులకి ఇబ్బంది ఉండదు అని అది కూడా మనము చర్య. మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారండి, శాస్త్రి మండపేట. శాస్త్రి గారు చెప్పండి. శాస్త్రి గారు, మీ టీవీ సౌండ్ తగ్గించి మీ సమస్య చెప్పండి. హలో, మీ సమస్య చెప్పండి. సార్ ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫిబ్రవరిలో బడ్జెట్ ఇవన్నీ కూడా వచ్చాయి కదా సార్. జనవరి నెలాఖరు దాకా మన కరెంట్ అఫైర్స్ తీసుకుంటారని ఫిబ్రవరి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకే అండి, మంచి ప్రశ్న శాస్త్రి గారు. శాస్త్రి గారు, కరెంట్ అఫైర్స్ అనేది దాని మీద మనం ఇదమిద్దంగా ఈ పీరియడ్ అని ఎవరు చెప్పలేరండి. అన్నిటికీ సన్నద్ధులై ఉండాలి. కాబట్టి కొన్ని నిపుణులు వాళ్ళు పేపర్ సెట్ చేసినప్పుడు వారు ఏ టైంలో పేపర్ సెట్ చేశారో దాని ప్రకారం కరెంట్ అఫైర్స్ తీసుకుంటారు. మరీ 3 ఏళ్ళు 4 ఏళ్లకు వెనక్కి వెళ్ళి కరెంట్ అఫైర్స్ అడగడం జరగదు. కానీ ఇదమిద్దంగా ఈ నెలలో ఇస్తారా, ఆ నెలలో ఇస్తారా, ఈ రోజు ఇస్తారా అనేది చెప్పడం అసలు ఎవరికి సాధ్యం కాదు. కానీ ఇక్కడ సమస్య అది కాదు సార్. గతంలో అయితే 45 రోజులు 30 రోజుల వరకు పేపర్ తయారీ లాంటి సమస్యలు ఉండటం వల్ల అప్పటి వరకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరూ మొన్న 1వ తారీఖు ప్రవేశపెట్టిన బడ్జెట్ చదవాలా వద్దా అన్నది ఒక సందేహం. కట్ డేట్ మీరు మీరే అర్థం చేసుకోవాలి. పేపర్ ప్రింట్ చేయడానికి కూడా టైం పడుతుంది కాబట్టి చదవాలా వద్దా అనేది నేను అది ఒక టెక్నికల్ అంశం అండి. అది మనము సన్నద్ధత ఉండాలా లేదా, ఇప్పుడు బడ్జెట్ గురించి, రాబోయే బడ్జెట్ గురించి వచ్చిందనుకోండి, ఇప్పుడు అదే అభ్యర్థి నాకు మీరు చెప్పారు అని ఇది ఈ రకంగా మనము అంటే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రశ్నపత్రం ముద్రించడానికి సమయం పడుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది. అది మరో అభ్యర్థి విజ్ఞతకే. మరో అభ్యర్థి కృష్ణారావు విజయవాడ నుంచి. కృష్ణారావు గారు, మీ సమస్య చెప్పండి. సరే, హాల్ టికెట్ నెంబర్లు అర్ధరాత్రి పూట దరఖాస్తు చేస్తే అందరికి పక్క పక్కన వచ్చినాయని చెప్పన్నారు సార్. ఏంటండి, మరొకసారి చెప్పండి. నాకు అర్థమైంది. అర్ధరాత్రి పూట దరఖాస్తు చేసిన వాళ్ళకి నెంబర్లు పక్క పక్కన వచ్చినాయి. అది ఎట్లా రేపు ఎగ్జామినేషన్ హాల్లో సెక్యూరిటీ ఉంటుంది, స్టూడెంట్స్ కాపీయింగ్ చేసుకోవాలి. కృష్ణారావు గారు, ఇప్పుడు ఈ పరీక్షనే కాదండి, ఏ పరీక్షకైనా కానీ కాపీయింగ్ నిరోధించడానికి ఏపీపీఎస్సీ దగ్గర స్పష్టమైన ఆయుధాలు ఉన్నాయండి. మొదటిది. రెండవది నేను చెప్పేది ఏంటంటే, అర్ధరాత్రి పూట మీరు అనంతపురంలో కూర్చుని నేను శ్రీకాకుళంలో కూర్చుని చేసినప్పుడు సర్వర్ కంట్రోలు 2 అభ్యర్థుల మీద ఉండదండి. ఒకవేళ మీరు చేయాలనుకున్నా పక్క పక్కన రావచ్చు, రాకపోవచ్చు. రెండవది, పక్క పక్కన వచ్చినా కానీ స్పష్టమైన ఆదేశాలు మనం దీని మీద జారీ చేయడం జరిగింది. ఏ రకమైన మాట్లాడుకుని ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ, లేదంటే వాళ్ళు పరస్పర మార్పిడి చేసుకున్నా కానీ, లేకపోతే ఏ రకమైన ఇబ్బంది కలిగించినా కానీ ఇన్విజిలేటర్ వెంటనే వాళ్ళని డీబార్ చేయడం జరుగుతుందండి. రెండవది, ఇన్విజిలేటర్ కూడా చర్య తీసుకోకపోతే మా దృష్టికి కనుక తీసుకుని వచ్చి కమాండ్ సెంటర్కి కానీ, నా దృష్టికి కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్లో ఇన్ఛార్జ్ దృష్టికి వెంబడే మేము స్పందించి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. కాపీయింగ్ చేసేవారికి స్పష్టమైన హెచ్చరిక. కాపీయింగ్ చేసేవారైనా, కాపీయింగ్ ప్రోత్సహించారైనా, దానికి సంబంధించిన వారు ఎవరైనా మా దృష్టిలోకి వచ్చిన వెంటనే దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇన్విజిలేటర్లకు కూడా సెంటర్లో పర్యవేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్పష్టమైన ఆదేశాలు జరిగింది. కట్టుదిట్టంగా పరీక్ష పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఈ విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎక్కడైనా ఒకవేళ దీన్ని అతిక్రమించి మాస్ కాపీయింగ్ జరుగుతుందని మా దృష్టికి తీసుకొస్తే వెంటనే మేము స్పందించి దాని మీద చర్య తీసుకుంటాం. ఓకే, మరొక అభ్యర్థి కర్నూలు నుంచి ఉన్నారు. హంపయ్య గారు, కర్నూలు, మీరు మీ సమస్య ఏంటో తెలియజేయండి.
హలో చెప్పండి సార్. చెప్పండి సార్ నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఏం లేదు సార్, వికలాంగులకి రిజర్వేషన్ పెడుతున్నారు కదా, చెప్పండి. ఆ రిజర్వేషన్ వచ్చేసి ఎలా దాన్ని అంటే ఆర్థోపెడిక్ తర్వాత హీరింగ్ ఇలా ఉంది కదా, ఎలా డివైడ్ చేసి జాబ్స్ ఇస్తున్నారు, ఎలా అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకొకటి ఓపెన్ కేటగిరీలో వచ్చే వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు మేము ఓపెన్ వాళ్ళతో కూడా కాంపిటీషన్ అవ్వచ్చు కదా, ఓన్లీ హ్యాండిక్యాప్ లోనే సెలెక్ట్ చేస్తారా లేకపోతే హలో చెప్పండి మీ ప్రశ్న హ్యాండిక్యాప్ లో మాత్రమే సెలెక్ట్ చేస్తారా లేక ఓపెన్ కేటగిరీలో కాంపిటేటివ్ గా తీసుకొని ఓపెన్ లో సెలెక్ట్ చేస్తారా? ఓకే అండి, రైట్. రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు అండి. ఈ రిజర్వేషన్ లో ప్రతి వ్యక్తి కూడా ప్రతి పోస్ట్కి అర్హుడు పోటీకి. మొదటగా అంటే దాన్ని ఓపెన్ కేటగిరీ అంటున్నాం మనము. ఓపెన్ కేటగిరీలో ఒక వికలాంగుడు గనక మొదట వచ్చినట్లయితే ఆయనకి మొదటే తీసుకోవడం జరుగుతుందండి. దానివల్ల ఒక ఇద్దరు వికలాంగులు ఉన్నారనుకోండి, ఒకటే వికలాంగుల పోస్ట్ ఉన్నది. ఓపెన్ కేటగిరీలో మొదటి వికలాంగ వ్యక్తికి మనం ఇచ్చినప్పుడు దానివల్ల రెండో వికలాంగ వ్యక్తికి ఏదైతే రిజర్వేషన్ పోస్ట్ ఉందో దానివల్ల బెనిఫిట్ జరుగుతుందండి. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ఓపెన్ కేటగిరీలో పోటీ చేయడానికి అర్హులు. వాళ్ళకి కనుక ప్రతిభ ఉంటే వాళ్ళని ఓపెన్ కేటగిరీలోనే దానికి సంబంధమైన పోస్టు, వాళ్ళ యొక్క జోన్ ప్రిఫరెన్స్ ఉంటుందండి. దీంట్లో జోన్ ప్రిఫరెన్సు, పోస్ట్ ప్రిఫరెన్సు, దీన్ని బట్టి వారికి వారు కోరుకున్న విధంగా పోస్టు కేటాయించడం జరుగుతుందండి. తర్వాత నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఓపెన్ కథం అయిపోయిన తర్వాత, సమాప్తం అయిన తర్వాత రిజర్వేషన్లో వాళ్ళు ఏ కేటాకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వికలాంగ వ్యక్తి బీసీఏలో కూడా ఉండొచ్చండి, బీసీఏలో కూడా అతనికి అర్హత ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్లో కూడా అతనికి అర్హత ఉంటుంది. రకరకాల పోస్టులకి అతనికి అర్హత ఉంటుందండి. ఏ పోస్టు ఆయన కోరుకుంటున్నాడు దాన్ని బట్టి ఆయనకి మనం పోస్టు కేటాయించడం జరుగుతుందండి. ఓపెన్ కేటగిరీలో అందరూ అర్హులే, వికలాంగుల కేటగిరీలో కేవలం వికలాంగులే అర్హులు. అంటే ఇందాక అభ్యర్థి అడిగిన క్వశ్చన్లో మూగవారికి కానీ లేదా సబ్ క్లాసిఫికేషన్ మనకి పోస్ట్ వైజ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు మనకి ఇండెంట్ ఇచ్చినప్పుడు ఇస్తారండి. హీరింగ్ ఇంపైర్డ్ అని, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అని, ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ అని, దానికి కూడా మన దగ్గర ప్రతి పోస్ట్ కి దానికి ఉందండి, కేటాయింపు ఉందండి. మరొక అభ్యర్థినండి ఆశా, వైజాగ్ నుంచి. ఆశా గారు మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ హలో, చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. మనకి ఇప్పుడు టైం ప్యాటర్న్ ఎలా చేసుకోవాలి సార్? అంటే ఎగ్జామ్ కి అంటే టైం ప్యాటర్న్ అంటే కొద్దిగా వివరంగా చెప్తారమ్మా. అంటే మనం ఇప్పుడు టైం ఎంత వరకు సెట్ చేసుకోవాలి? ఇప్పుడు 150 క్వశ్చన్స్ కి ఎలా సెట్ చేయాలి అమ్మా? 150 ప్రశ్నలకి 150 నిమిషాల టైం ఉంటుందమ్మా, సమయం ఉంటుందమ్మా. మీరు అంటే కొద్దిగా విస్తారంగా చెప్పాలంటే హాల్ టికెట్లు మొత్తం డౌన్లోడ్ చేసుకుంటానికి అవకాశం కల్పించాము. ప్రతి సెంటర్ యొక్క వివరణ కూడా మన వెబ్సైట్లో పూర్తి అడ్రస్తో కన్ఫ్యూజన్ ఉండకుండా, ఎవరికి ఏ విధమైన సందేహం ఉండకుండా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు మీ యొక్క సెంటర్ని ఒక 2 రోజుల ముందు లేకపోతే ఒక రోజు ముందు వెళ్ళి చూసుకోవటం మంచిది. 9:45 నిమిషాల తర్వాత ఎవరిని అనుమతించము. ఎందుకంటే మిగతా అభ్యర్థులు ఏదైతే రాయటానికి కూర్చున్నారో వాళ్ళకి అసౌకర్యం జరుగుతుంది. 9:45కి మెయిన్ సెంటర్ గేట్ ముయ్యటం జరుగుతుంది. మీరు వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా ఆ చిన్న వివరాలు మీరు కనుక వ్రాసి 10 గంటలకి మీరు పరీక్ష మొదలు పెట్టడం జరుగుతుందమ్మా. 12:30కి 150 నిమిషాలు ఎప్పుడైతే మనకి సమయం సమాప్తి అవుతుందో మీ ఓఎంఆర్ షీట్ ఇన్విజిలేటర్ గారు తీసుకుంటారు. ఇప్పుడు ప్రశ్నలు మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, ఎట్లా రాస్తారు అనేది మీ యొక్క సన్నద్ధతను బట్టి, మీ యొక్క అవగాహన బట్టి, నిపుణతను బట్టి ఉంటుందమ్మా. అది ఏపీఎస్సీ చెప్పలేదు. మరో అభ్యర్థి రవిశంకర్, ద్వారకా తిరుమల నుంచి. రవిశంకర్ గారు మీ సందేహం తెలియజేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నేను ఇక్కడ గ్రూప్ 2కి అప్లై చేశాను సార్. అది చెప్పండి. అది గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. అది నేను ప్రిలిమినరీ ఎగ్జామ్ కి అప్లై చేశాను సార్. ఇది దానికి కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందామని సార్. అంటే ఇదమిద్దంగా దీనికి ఒక కట్ ఆఫ్ మార్క్ అనేం లేదండి. కట్ ఆఫ్ మార్క్ అది ఎంత? 982 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. 982 పోస్టులు ఇంటూ 50 అంతమందిని మనము మెరిట్ ప్రకారము ప్రిలిమినరీ నుంచి మెయిన్ కి అనుమతించడం జరుగుతుందండి. సో కట్ ఆఫ్ మార్క్ ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేమండి, పరీక్ష అయిన తర్వాత చెప్పాలి. వాస్తవానికి రవిశంకర్ గారు కట్ ఆఫ్ అనేది ఎవరి వల్ల కాదు చెప్పటం. ఎందుకంటే పేపర్ వచ్చే స్టాండర్డ్ని బట్టి
ఉదాహరణ బాగా కఠినంగా వచ్చింది అనుకోండి 60-70 మార్కులకే కట్ ఆఫ్ ఉండొచ్చు, యావరేజ్ స్థాయిలో ఉంటే 90 వరకు ఉండొచ్చు, సులభ స్థాయిలో ఉంటే 110. అసలు కట్ ఆఫ్ గురించి ఆలోచించకుండా మెజారిటీ బిట్లు ఎలా ఖచ్చితంగా ఆన్సర్ చేయాలనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వండి. మరో అభ్యర్థి వినోద్ కుమార్ విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారండి. వినోద్ కుమార్ గారు మీ సందేహం చెప్పండి. సార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిజల్ట్స్ ఇస్తా అన్నారు, ఇది వేదిక కాదండి, చెప్పమంటే చెప్తాను. చెప్పండి సార్, చెప్తానంటున్నారు వినండి. అంటే మనము టెక్నాలజీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగిస్తుంది. ప్రొయాక్టివ్గా మనం వెళ్ళి అభ్యర్థుల్ని మనం ఆన్లైన్లో అబ్జెక్షన్లు తీసుకోవడం జరిగిందండి. సుమారు 10,000 అబ్జెక్షన్లు వచ్చినాయి, 6 పేపర్లు ఉన్నాయి, ఎక్స్పర్ట్స్కి ఇచ్చాము. ఎక్స్పర్ట్స్ నెల రోజుల నుంచి ప్రతి ప్రశ్న తీసుకుంటున్నారు. ఇప్పుడు త్వరలోనే అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నది, త్వరలోనే రిజల్ట్ కూడా ఇస్తాం. మరో అభ్యర్థి ఉయ్యూరు నుంచి కార్తిక్ లైన్లో ఉన్నారు. కార్తిక్ గారు మీ సందేహం ఏంటో తెలియజేయండి. హలో సార్. చెప్పమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అది నేను గ్రూప్ 2 అప్లై చేశాను సార్, అది రాస్తున్నాను. అది కాకుండా ఏడబ్ల్యూ కూడా రాశాను సార్. ఓకే అండి. దానికి సంబంధించిన రిజల్ట్స్ కానీ తర్వాత అవి ఈ రిజల్ట్స్ ఇతర పరీక్షలకి సంబంధించిన వేదిక వేరండి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థుల సమస్యలను తీర్చి వాళ్ళ ఉద్విగ్నాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా గ్రూప్ 2కి సంబంధించే మీ ప్రశ్నలు అడగండి. విజయనగరం నుంచి అరుణ్ లైన్లో ఉన్నారు. అరుణ్ మీ సందేహాన్ని తెలియజేయండి. హలో సార్, అదే గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఉమెన్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అని మళ్ళీ ఇచ్చారు సార్. అది ఏ విధంగా ఉంటది? మళ్ళీ సోషల్ రిజర్వేషన్ వెతికాలని ఇచ్చారు. ఫైనల్ గా ఏ విధంగా ఉంటుంది సెలక్షన్? అంటే మనకి అరుణ్ గారు, మనకి నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ముందే ప్రతి విభాగాన్ని నుంచి ఒక ఇండెంట్ వస్తుందండి. ఆ ఇండెంట్లో ఏ పోస్టు ఎవరికి అనేది వాళ్ళు స్పష్టంగా రోస్టర్ పాయింట్తో సహా ఇవ్వటం జరుగుతుందండి. కాబట్టి ఆడవాళ్ళకి, మహిళలకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, మహిళలకి లోకల్లో ఎన్ని ఇవ్వాలి, నాన్ లోకల్లో ఇవ్వాలి, బీసీలో ఎంత ఇవ్వాలి, అట్లా కేటగిరీ వైజ్ మనకి స్పష్టమైన ఉందండి. దాంట్లో నోటిఫికేషన్లోనే మీరు చూస్తే టేబుల్స్ ఉంటాయండి వెనకాల. ఆ టేబుల్స్లో ఏ పోస్టు మహిళలకు ఉన్నదనేది క్లియర్గా రాసింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది అభ్యర్థులు 982 × 30%, 982 × 7% అని వాళ్ళకి ఆ రోస్టర్ పాయింట్స్ తెలియకపోవటం వల్ల మాకు ఇప్పుడు వికలాంగులు 3% ఉండాలి కదా, అన్ని పోస్టులు ఎందుకు అని మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉందండి, చదివితే మీకు కనబడుతుంది. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. నోటిఫికేషన్ లో టేబుల్స్ ఉన్నాయి. అవునవును. ఏ పోస్ట్ ఎవరికి అనేది క్లియర్ గా స్పష్టంగా ఉందండి. అది విభాగాలు డిసైడ్ చేస్తాయి. ఓకే. మరో అభ్యర్థి శ్రీకాళహస్తి నుంచి అన్నారు. రాజా శ్రీకాళహస్తి. రాజా మీ సమస్య ఏంటో తెలియజేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు అన్నిటికీ రిజర్వేషన్ ఇస్తున్నారు కదా సార్, ఇప్పుడు 1:50 మాత్రం రిజర్వేషన్ పెట్టలేదు సార్. అంటే మీరు స్క్రీనింగ్ నుంచి మెయిన్స్ ఎంపికలో 1:50లో నిష్పత్తి రోస్టర్ క్యాస్ట్ల వారీగా ఎందుకు తీసుకోవట్లేదని అడుగుతున్నారు. అవును సార్. ఓకేనండి. ఓకే. అంటే కొద్దిగా దీనిలో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు గ్రూప్ 1కి ఒక GOMS నెంబర్ 517 ఉందండి, దాంట్లో 1:50 ఉంది. గ్రూప్ 2కి మనం మొదటిసారి తీసుకుంటాం. అంటే మనం ఏ నిష్పత్తిలో తీసుకోవాలి అని మనం చూసినట్టయితే ఏపీపీఎస్సీ తరపు నుంచి కూడా మేము 1:15 అంటే యూపీఎస్సీ ఒక స్పష్టమైన ప్యాటర్న్ అవలంబిస్తుందండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ పెట్టుకుని ప్రతి కేటగిరీ నుంచి 1:12, 13 తీసుకుంటారండి. అయితే మనం కూడా ప్రభుత్వానికి 1:15 చొప్పున అన్ని కేటగిరీలో తీసుకుంటామని రాయటం జరిగిందండి. అయితే దీంట్లో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. బాలోజీ బదోవత్ అని, ఏపీపీఎస్సీ వర్సెస్ బాలాజీ బదోవత్ అని, సివిల్ అపీల్ నంబర్ 2244/2009, 8 ఏప్రిల్ 2009లో ఇదే విషయం మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1:50 మీని సమర్థిస్తూ హైకోర్టు ఏదైతే GOMS నెంబర్ 517 కొట్టేసిందో దాన్ని వాళ్ళు సమర్థించడం, అంటే వాళ్ళు డెసిషన్ ఇవ్వడం జరిగిందండి. అయితే దీంట్లో చాలా ఆనందకరమైన, అంటే కొద్దిగా నేను ఐ వుడ్ టు షేర్ విత్ ఆల్ పీపుల్. మీరు చూసినట్లయితే మొన్న 2 పరీక్షలు పెట్టామండి, AEE, AEE. మీరు కనుక చూసినట్లయితే BCA మేల్ 79 టైమ్స్, అంటే మనం 1:15లో తక్కువ. అంటే మేము కూడా ఆత్మ సంశోధన, అంటే మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా, ఎవరికైనా అన్యాయం జరుగుతుందా అంటే BCAలో మేల్లో 79 టైమ్స్, ఫిమేల్లో 50 టైమ్స్, ఇట్లా అన్ని రకాలు మనది. ఒక BCDలో అయితే 148 టైమ్స్, 1:50 కన్నా ఎక్కువ. అంటే ఏ కేటగిరీలోనూ కూడా రిజర్వేషన్ కేటగిరీకి 1:50కి తక్కువ రాలేదండి, ఎక్సెప్ట్
ఎస్టీ మెన్లో కూడా 41 టైమ్స్ వచ్చినాయండి. ఎస్టీ ఉమెన్లో 7 వచ్చినాయి టైమ్స్. అయితే దీంట్లో ఆనందకరమైన విషయం ఏంటంటే 7 ఒక పోస్ట్కి 7 మంది ఉన్నా మనం దీనిలో ఇంటర్వ్యూ లేదండి. మనం ఒకళ్ళని సెలెక్ట్ చేస్తే రెండో వాళ్ళైనా వస్తారండి. పిహెచ్లో కొద్దిగా 1:2 వచ్చిందండి ఒక చోట. అదేవిధంగా ఏఈ పరీక్ష పెట్టామండి. అంటే ఇవి మనం మనం వెబ్సైట్లో కూడా పబ్లిష్ చేస్తాం. అంటే ఇది ఒక ఎందుకంటే ఒక రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగుతున్నదా అంటే చర్చ ఉన్నది కాబట్టి మన దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఏఈ పరీక్ష పెడితే మనకి చూసినట్లయితే బీసీఏలో 77 టైమ్స్ అండి, ఏది మేల్. ఫిమేల్లో 67 టైమ్స్ అండి. అదేవిధంగా బీసీబీలో 146 టైమ్స్ అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే 1:50 పాటిస్తే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు అంతవరకే కన్ఫైన్ అయ్యే అవకాశం కనపడుతుంది మనకి ఇప్పుడు. అలా కాకుండా దీనివల్ల ఎక్కువ శాతం ఎంపిక అవుతున్నారు. ఇది ఒక ఆనందకరమైన పరిణామం. అంటే మనము ఎక్కడా కూడా రిజర్వేషన్లతో మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో 1:50 ఇది వెరీ లార్జ్ నెంబర్ అండి. 1:50లో తగ్గే అవకాశం లేదు. తర్వాత మెయిన్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మనము ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ మనము వేరే కేటాయించడానికి లేదు కదండి. కాబట్టి ఇది మేము ఈ మధ్య అంటే మనం రాయటం జరిగిందండి ప్రభుత్వానికి. ప్రతి యూపీఎస్సీ తరహాలో మాకు కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అలౌ చేయండి, 1:15నో 1:12 చొప్పున మేము పికప్ చేస్తామంటే వాళ్ళు కూడా ఆలోచించారు. ఈ సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే పాత పద్ధతినే కంటిన్యూ చేయండి అన్నారండి. మనం పాత పద్ధతిలో కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అని మేము కూడా ఆత్మవిమర్శ చేసుకోవడం జరిగిందండి. కాబట్టి ఇది మన అభ్యర్థులందరితో కూడా మనం షేర్ చేసుకుని కాబట్టి ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు స్క్రీనింగ్ లెవెల్లో రిజర్వేషన్ ఆధారంగా ఆ మెయిన్స్ కి ఎంపిక చేయకపోవటం అనే దానివల్ల ఏ వర్గానికి నష్టం కలగటం లేదు, పైగా ఇంకా అదనపు ప్రయోజనం సమకూరుతుంది. ఓకే, రాజు అనంతపురం ఉంది. రాజు మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇందాక కాల్ వచ్చిన దాంట్లో వికలాంగులకు సంబంధించి రిజర్వేషన్స్ కి సంబంధించి చెప్పారు కదా సార్. దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వికలాంగులు అంటే ఓపెన్ కేటగిరీలో రావాలని చెప్పారు. ఫస్ట్ విషయం పోటీ పడొచ్చు అని చెప్పారు. పోటీ పడొచ్చు అని చెప్పారు. దానికి సంబంధించి అందరితో పోటీ పడాలంటే వాళ్ళతో జనరల్ లో పోటీ పడినట్టే కదా. వికలాంగులకు కూడా రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి వేరే వికలాంగుల కోటాలో వేరే వాడు పోటీ పడటానికి లేదు, కానీ ఓపెన్ కోటాలో వికలాంగులు మన దివ్యాంగులు పోటీ పడచ్చు. సార్ ఇంకొకటి, మీరు స్క్రైబ్ తెచ్చుకోవడానికి నంబర్ ఇస్తామన్నారు. మీరే తెచ్చుకోవచ్చు, నెంబర్ అక్కర్లా, మీరు తెచ్చుకోవచ్చు. అక్కడ అలో చేస్తారంటారు? చేస్తారు, తప్పనిసరిగా. ఎందుకంటే ఆల్ టికెట్స్ లో స్క్రైబ్ అంటే నో అని వచ్చింది సార్. ఎక్కడ లేదు లేదు లేదు, మీరు తెచ్చుకోండి, మీరు కావాలంటే మీరు తెచ్చుకోండి, లేకపోతే మీకు మేము అరేంజ్ చేయాలంటే నాకు పంపించండి తొందరగా, ఎందుకంటే సమయాభావం కాబట్టి. మీ నంబర్ చెప్పండి సార్. రాజు 98480 777 21. దీనికి మీరు SMS మీ OTPR ID గ్రూప్ ఎగ్జామ్ నెంబర్ పెట్టి నాకు స్క్రైబ్ కావాలని చెప్పండి. నేను రేపొద్దున్నే నేను అరేంజ్మెంట్కి చేస్తాను. మీరు ఎందుకైనా మంచిది మీరు కూడా తెచ్చుకోండి, కావాలంటే ఎలా చేయకపోవటం అనేది ఏమీ లేదు. సార్ స్క్రైబ్ తో పాటు టైమింగ్ ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారండి. గంటకి 20 నిమిషాల చొప్పున, అది కూడా నోటిఫికేషన్ లో ఉందండి, రాశాము. గంటకి 20 నిమిషాల చొప్పున నోటిఫికేషన్ లో ఉందండి. ఆ సమయం ఎంత ఎక్స్ట్రా ఇస్తామో అది కూడా నోటిఫికేషన్ లో ఉన్నది, గ్రూప్ 2 నోటిఫికేషన్. ఏమంటే ఆల్ టికెట్స్ లో స్క్రైబ్ నో అన్నారు సార్. పర్లేదు, మీరు నో అంటే అన్నారు. మీరు మీకు స్క్రైబ్ కావాలి అంటే మేము అరేంజ్ చేస్తాం. అది మర్చిపోండి, మీరు నో అన్నారా ఎస్ అన్నారా, కొంతమంది పొరపాటున నో అని కూడా పెట్టుండొచ్చు, కానీ వీఆర్ విల్లింగ్ టు అరేంజ్. మేము సంసిద్ధతగా ఉన్నాము, కాకపోతే కొద్దిగా ముందు చెప్పండి మాకు, చెబితే మేము అరేంజ్ చేస్తాం. లేదా మీరు తెచ్చుకోండి, మీరు స్క్రైబ్ తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి. తెచ్చేటప్పుడు స్క్రైబ్ కి ఏమన్నా ఆయన సర్టిఫికేట్స్ ఏం అక్కర్లేదండి, స్క్రైబ్ కి ఐడెంటిటీ కార్డు ఉంటే చాలు. ఐడెంటిటీ అంటే ఆయన ఒక అంటే మీరు వెళ్తారు కదా మీరు సెంటర్ కి, మీరు ఏదో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లేకపోతే ఏదో ఒకటి ఆయన కూడా అట్లాంటి కార్డు చూపిస్తే చాలు. ఆయన సర్టిఫికెట్లు ఆయన అర్హతలతో మాకు సంబంధం లేదండి. కాకపోతే ఒకటండి, స్క్రైబ్ మీరు చెప్పింది రాయాలి కానీ ఆయన సొంతగా రాయకూడదు. అది ఒక్కటి తప్పితే మీరు చెప్పింది రాసేవాళ్ళు ఎవరైనా ఏ విద్యార్హత ఉన్నా, అతను ఉన్నత విద్యావంతుడైనా లేకపోతే అది మీ ఇష్టం అండి, మీరు సెలెక్ట్ చేసుకుని. ఎంప్లాయ్ అయితే సార్ మాకు అందుబాటులో ఎంప్లాయ్ ఉన్నారు, మాకేం ప్రాబ్లం లేదండి. మీరు ఎంప్లాయ్ అయినా తెచ్చుకోండి, కానీ ఒకటే కండిషన్ అండి, మీరు చెప్పింది ఆయన టిక్ పెట్టాలి కానీ ఆయన అంతటా ఆయన టిక్ పెట్టకూడదండి. మీకేం ప్రాబ్లం లేదు. ఏదైనా సమస్య ఉంటే నా నెంబర్ మీకు ఇచ్చాను, మీరు కాంటాక్ట్ చేయండి. సెంటర్ ఇన్ఛార్జ్ నెంబర్లు కూడా మీకు డిస్ప్లే చేసాం వెబ్సైట్ లో. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్వి, లోకల్ చీఫ్ సూపరింటెండెంట్లు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా మేము పరిష్కరిస్తాం. ఇక్కడ డిస్ప్లే కావడం లేదు, వెబ్సైట్ లో చూడండి, మీరు ఉన్నాయి వెబ్సైట్ లో అన్ని నెంబర్లు ఉన్నాయి. మా ఏ జిల్లాకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అతని నెంబర్ ఉన్నది. నా నెంబర్ మీకు ఇప్పుడే చెప్పాను కదా, మీకు కావాలంటే స్క్రోలింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. గెలుద్దాం గ్రూప్ 2 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెల్లూరు నుంచి మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారు, రామదాసు, నెల్లూరు. రామదాస్ గారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి.
రాంబాబు అండి, నెల్లూరు. రాంబాబు గారు చెప్పండి. సార్ ఇప్పుడు అందులోకి స్క్రైబర్ ని తీసుకొచ్చుకోమన్నారు కదా, ఎవరిని తీసుకొచ్చినా అలౌ చేస్తారు సార్? అంటే ఎవరినంటే ఆ స్క్రైబర్ అప్పటికప్పుడే తీసుకెళ్లాలా ఎట్లా సార్? ముందు రోజు పరిస్థితి తీసుకెళ్లాలా సెంటర్ దగ్గరికి? మీరు ముందు ఇంటిమేషన్ ఇచ్చినా సరేనండి. మీరు ఒక మెయిల్ అడ్రస్ కూడా ఉన్నదండి, APPSC.halltickets, అది కూడా వెబ్సైట్లో మనం డిస్ప్లే చేశామండి. APPSC.halltickets@APT ఆన్లైన్ చెప్పినా సరే, ఒకవేళ మీకు స్పాట్లో ఏదైనా సమస్య ఉన్నా చీఫ్ సూపరింటెండెంట్ పరిష్కరిస్తాడు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పరిష్కరిస్తాడు, లేకపోతే నేను పరిష్కరిస్తానండి. మీరు స్క్రైబ్ తెచ్చుకుంటానని మీరు మాకు ఒక SMS సందేశం పంపించినా చాలండి. మాకు SMS ఎవరికి సార్? నా నెంబర్కి పంపించండి. టీవీ స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి SMS చేయండి. మేమే తీసుకొస్తాం. అంటే మా సెంటర్ నేమ్ కూడా కోడ్ చేయాలి సార్ అక్కడ? మీరు మరి మీ OTPR ఐడిను గ్రూప్ 2 ID ఉండాలి కదండి, లేకపోతే మాకు ఎవరు తీసుకొస్తున్నారు ఎట్లా తెలుస్తుంది? సార్ తీసుకొచ్చే వాళ్ళ పేరు కూడా మీకు చేస్తే చేయండి, చేయకపోయినా మాకు అభ్యంతరం లేదు. అక్కడ వచ్చిన వ్యక్తికి మాత్రము ఒక ఒరిజినల్ మన ఐడెంటిటీ కార్డు ఉండాలి ఆయనకి. ఆధార్ కార్డు అయినా ఓటర్ కార్డు అయినా, మీరు రకరకాల కార్డ్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, చాలా మంది అభ్యర్థులు పరీక్ష హాల్లోకి ఎంటర్ అయినాక కొన్ని స్టాండర్డ్ బ్లాంక్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, కొన్ని బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. వాటి గురించి కొంచెం జాగ్రత్తలు చెప్పండి. మన OMR షీట్ కూడా ఒకటి నేను తీసుకురావడం జరిగింది, మీకు చూపిస్తాను. మీరు కావాలంటే ఇప్పుడు చాలా సింపుల్ అండి. చాలా OMR షీట్లో 3 భాగాలు ఉంటాయండి, పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C. పార్ట్ Aలో అభ్యర్థి తన యొక్క రోల్ నెంబర్ని బబుల్ చేయాలండి, రాసి బబుల్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రోల్ నెంబర్ కనుక తప్పుగా బబుల్ చేస్తే మా కంప్యూటర్ సిస్టంలో ఇప్పుడు 6 లక్షలు మన కంప్యూటర్లో 6,50,000 OMR షీట్లు కంప్యూటర్లో పెడితే రిజెక్ట్ చేస్తే మనం దాన్ని వ్యాలిడేట్ చేయలేమండి. అదేవిధంగా దాని కింద పేపర్ కోడ్ ఉంటుంది. ఉదాహరణ పేపర్ కోడ్ ఒక ఇంగ్లీష్ అక్షరాలు ఉండి లాస్ట్ 3 అక్షరాలు మాత్రం నెంబర్లు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 200 అంటే 200 కోడ్ చేయాలండి. తర్వాత కింద అతని యొక్క పేరు, సిగ్నేచరు, సబ్జెక్ట్ ఏంటి అంటే జనరల్ స్టడీస్, వెన్యూ పేరు రాసిన తర్వాత అన్నిటికైనా ముఖ్యమైనది అంటే ఇవి కూడా ముఖ్యమైనవే, పార్ట్ Cలో టెక్స్ట్ బుక్ సిరీస్ ABCD అని ఉంటుందండి. అతను ఏ సిరీస్ పెట్టాడో అది గనక బబుల్ సరిగ్గా చేయకపోతే మార్కుల ఇవాల్యుయేషన్ మొత్తం కూడా మారిపోతుందండి. వదిలేసినా కానీ మనం దాన్ని ఇవాల్యుయేట్ చేయలేమండి. తర్వాత పైన ఒక సెంటర్ ఇన్ఛార్జ్ సంతకం తీసుకోవాలండి. అయితే మనం ఇన్విజిలేటర్లు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ చూసి పిల్లవాడు చక్కగా అంటే అభ్యర్థి మహిళ అయినా కానీ పురుషుడైనా కానీ అతను అన్ని ఫిల్ చేశాడా లేదా. అయినా కానీ కొంతమంది ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి కొంతమంది హడావిడిలో ఈ పేపరు సరిగ్గా ఫిల్ చేయకపోవటము, లేకపోతే పేపర్ పక్కన పడేసి వెళ్ళిపోవటము. తర్వాత ఇది కార్బన్ లెస్ అండి, కింద పేపర్ వాళ్ళు తీసుకెళ్లొచ్చు. మీరు కావాలంటే దీన్ని ఒకసారి డిస్ప్లే కూడా మీరు చూపించాలంటే చూపించవచ్చు. ఇది చాలా సింపుల్ అండి, 5 నిమిషాలకనే. అందుకనే 9:45కి వచ్చిన వాడు ప్రశాంతంగా కూర్చొని ఒక 5 నిమిషాలు ఫిల్ చేసుకుని మనకి ప్రశ్నాపత్రం ఇవ్వగానే దానికి ఒక పేపర్ సీల్ ఉంటుందండి. 10 గంటలకి చీఫ్ సూపరింటెండెంట్ కానీ ఇన్విజిలేటర్ కానీ చెబుతాడు మీరు స్టార్ట్ అనగానే స్టార్ట్ చేసి పరీక్ష. ఓకే, కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల పొరపాటు వల్ల తొందరపాటు వల్ల ఈ పెన్నుతో బబ్లింగ్ చేసినప్పుడు తిరిగి సరిదిద్దుకునే అవకాశం ఉండట్లేదు, దానివల్ల వాళ్ళ జీవితం మొత్తం డిస్టర్బ్ అవుతుందనే ఒక అభిప్రాయం ఉంది. మీరు దానికి పరంగా ఏమైనా చర్యలు ఉన్నాయా? అంటే మనము ఈ ప్రతి సెంటర్కి కూడా ఒక 10 నుంచి 20 OMR షీట్లు మనము స్పేర్గా ఇవ్వడం జరుగుతుంది. అంతకన్నా మనం ఎక్కువ ఇవ్వలేమండి, ఎందుకంటే మళ్ళీ దానికి ప్రింటింగు దానికి లెక్కడొక్క ఉంటుందండి. కాబట్టి రేర్ కేసులో ఏదన్నా ఒక అభ్యర్థి పొరపాటు చేశాడు అంటే ఇన్విజిలేటర్ని అడిగితే బట్ ఆ అవకాశం రాకూడదండి. ఎందుకంటే 10 మంది తప్పు చేస్తే 11వ వాడికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిలో మనకు 15 నిమిషాలు 9:45కి 9 నుంచే అలౌ చేస్తున్నాం కదండి. సెంటర్లోకి ముందే వెళ్ళి కూర్చుని వాళ్ళు ఇవ్వంగానే జాగ్రత్తగా చూసుకుని నింపటం అనేది చాలా ఆవశ్యకం అండి. ఎందుకంటే ఒక్కసారి సరిగ్గా నింపకపోతే మాకు ఇక్కడ స్కానింగ్లో కానీ OMR దిద్దటంలో కానీ మేము మాన్యువల్గా చేంజ్ చేయడానికి ఉండదండి. ఎందుకంటే ఆ ప్రక్రియలో కనుక మాన్యువల్గా చేంజ్ చేస్తే చాలా పరీక్షా పద్ధతే పక్కదారి పట్టడానికి అవకాశం. OMR షీట్లో ఇంకొక సమస్య గతంలో కూడా వచ్చిందండి. ఇప్పుడు ఈ ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా క్రాస్ చెక్ చేసి మనం స్పష్టమైన ఇవ్వాల్సిన బాధ్యత ఏమైనా ఉందంటారు? అంటే ఇన్విజిలేటరు ఒక ఇన్విజిలేటరు 50 మందికో 60 మందికో ఉంటాడండి. ఈయన ఆయన చెబుతాడు చక్కగా బబ్లింగ్ చేయండి బాబు అని, ఇప్పుడు మనం కూడా చూపిస్తున్నాం. అయితే ఈయన తప్పు బబ్లింగ్ చేశాడు అనుకోండి, 60 మంది దగ్గరికి వెళ్ళి ఆయన చూసేప్పటికి 2 గంటలు అయిపోతుందండి. కాబట్టి మనం ఏం చేస్తామంటే
అన్ని నింపాడా లేదా చివరి పేపర్ తిరిగి ఇచ్చినప్పుడు ఆయన అన్ని సెట్ నింపలేదు అనుకోండి, బాబు సెట్ నింపు అని రాయించడం జరుగుతుందండి. కానీ ఈయన రాంగ్ కోడింగ్ కానీ ఎవరైనా అభ్యర్థి చేస్తే అది పట్టుకోవడానికి ఇన్విజిలేటర్కి అవకాశం తక్కువ, సమయం తక్కువ. కేవలం బట్ మనం ఆదేశం ఇస్తున్నామండి, వాళ్ళకి కూడా స్పష్టంగా చెబుతున్నాం, హడావిడి పడకుండా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పరీక్ష రాసే ముందు సరిగ్గా ఒక 2 నిమిషాలు మనం కనుక దానికి సమయం వెచ్చించగలిగితే మిగతా పరీక్ష అంతా ప్రశాంతంగా రాసుకుంటాము. మనం ఎంత బాగా చదివిన అభ్యర్థి అయినా దీంట్లో పొరపాటు జరిగితే మనకి అది వాల్యుయేషన్, ఇప్పుడు నేను కూడా ఏం చేయలేనండి, అది మెషిన్ బేస్డ్, అది మనం ఏం చేయలేము. మరో అభ్యర్థి గుంటూరు నుంచి ఉన్నారు, కమల్ నాయక్, గుంటూరు. కమల్ నాయక్ గారు, మీ సందేహం తెలియజేయండి. నమస్తే నమస్తే అమ్మా, చెప్పండి సార్. యాక్చువల్ గా ఇదైతే మా ఆవిడే అండి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంది. చెప్పండి. యాక్చువల్ గా అయితే మేము అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏపీపీఎస్ లో ఆల్రెడీ ఫోన్ ద్వారా కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. సో నేను లాస్ట్ మూమెంట్ లో నేను గ్రూప్ 2 అప్లై చేశాను. తర్వాత ఆఫ్టర్ డేట్ అయిపోయిన తర్వాత యువర్ ఫీజు ఇస్ ఫెయిల్యూర్డ్ అని వచ్చింది సార్. అంటే అట్లా రావడానికి అవకాశం లేదండి. మీరు నా దృష్టికి ఇది తీసుకొని వస్తే, ఒకవేళ మీరు ముందే ఫీజు అంటే దీంట్లో మీరు అంటే ఇట్లా జరగడానికి అవకాశం ఎందుకు లేదని చెప్తున్నానంటే, మేము లాస్ట్ డేట్ కన్నా ముందే 5 సార్లు చెక్ చేసుకోవడం జరిగిందండి. ఎవరైతే ఫీజు కట్టలేదో వాళ్ళకందరికీ ఎస్ఎంఎస్లు పంపించడము, మెసేజ్లు పంపించడం జరిగిందండి. తర్వాత ఒకవేళ ఎక్కడన్నా పొరపాటు జరిగి మీ ఫీజు వెనక్కి, మీరు నిజంగా చెప్పినట్టుగా లాస్ట్ డేట్ తర్వాత ఫీజు వెనక్కి తిరిగి వస్తే మీకు హాల్ టికెట్ ఇష్యూ చేస్తామండి. మీరు తప్పనిసరిగా నన్ను కాంటాక్ట్ చేయండి. లేకపోతే APPSC.HALTicketsAPTonline.in అని మనం వెబ్సైట్లో పెట్టామండి, దానికి రాయండి. మీరు కనుక నిజంగా మీరు చెప్తున్నది కరెక్ట్ అయితే మీకు హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు రేపు పొద్దున్నే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మరొక అభ్యర్థి అండి, డోన్ నుంచి హేమ లైన్ లో ఉన్నారు. హేమ, మీ సందేహం తెలియజేయండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్, నేను OTPR లో 4th to 9th ప్రైవేట్ చదివినా సార్ యాక్చువల్ గా. కానీ దాంట్లో OTPR లో రెగ్యులర్ అని పెట్టినా సార్. దాంట్లో మళ్ళీ అది మనం సెలక్షన్స్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా సార్? అది మీకు మార్చుకునేందుకు పూర్తి అవకాశం ఇస్తామమ్మా. పరీక్ష అయిపోయిన తర్వాత మార్చుకునేందుకు పూర్తి అవకాశం ఇస్తాము. ఏదైనా తప్పులు కనుక రాసి ఉన్నట్లయితే లోకల్ స్టేటస్ కానీ, రిజర్వేషన్ స్టేటస్ కానీ, నాన్ క్రీమీ లేయర్ కానీ వీటన్నిటికీ అవకాశం ఇస్తామమ్మా. మీరు దాని గురించి ఏమి నిశ్చింతగా ఉండండి. మీరు ఆ టైంలో మాత్రం మీకు సరైన డీటెయిల్స్ దానిలో మళ్ళీ నింపండి. అలా కాదు సార్, 4th to 9th యాక్చువల్ గా నేను ప్రైవేట్ చదివినా, కానీ దాంట్లో రెగ్యులర్ అని పెట్టాను సార్. సరేమ్మా, మీరు స్క్రీనింగ్ నుంచి మెయిన్స్ కి ఎంపిక అయిన తర్వాత మీరు ఎంపికైన అభ్యర్థుల్లో ఉంటే అప్పుడు మీరు మరలా వీటన్నిటిని నింపే అవకాశం ఉంది. కాబట్టి ఏ అభ్యర్థి దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని సెక్రటరీ గారు చెప్తున్నారు. స్క్రీనింగ్ అయిపోగానే మళ్ళీ అవకాశం ఇస్తారు. ఎటువంటి టెన్షన్ ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష మీద దృష్టి పెట్టండి. మరో అభ్యర్థి శిరీష విజయనగరం నుంచి ఉన్నారండి. శిరీష గారు, మీ సమస్య చెప్పండి. హలో, చెప్పమ్మా. నా పేరు శిరీష అండి. మీ టీవీ సౌండ్ తగ్గించి చెప్పండి. మేము టీవీ సౌండ్ అసలు పెట్టలేదు సార్. ఓకేమ్మా. అంటే మేము కొత్తగా రాస్తున్నాం సార్ గ్రూప్స్, ఈ మధ్య పెట్టాం. అప్లికేషన్ ఆన్ చేయడం గట్రా జరిగింది. గతంలో ఎస్బీఐ ఎగ్జామ్ రాసాం సార్. రాయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పాస్పోర్ట్ సైజు అంటే ఏదైనా గుర్తింపు కార్డు పట్టుకొని వెళ్ళమన్నారు. వెళ్ళమంటే అక్కడ మేము గుర్తింపు కార్డు ఒకటి పట్టుకొని వెళ్ళాం సార్. మా ఐడి కార్డు పట్టుకొని వెళ్తే రిజెక్ట్ చేస్తారు సార్. నేను మ్యారీడ్ అని రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ అట్లా జరగదమ్మా. మీరు ఏ కార్డు తీసుకెళ్తారు? ఇక్కడ ఎటువంటి సమస్య రాదమ్మా. ఇప్పుడే మన సెక్రటరీ గారు కూడా తెలియజేస్తున్నారు. సరైన ఆధార్ కార్డు కానీ, ఆధార్ కార్డు లాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకెళ్ళండి. పట్టుకొని వెళ్ళాను. గుర్తింపు కార్డును ఆధార్ కార్డు రెండు పట్టుకొని వెళ్ళేసరికి గుర్తింపు కార్డు ఏమో మా ఇంటి మా నాన్నగారి. అర్థమైందమ్మా. మీ పుట్టింటి పేరు ఉంటది, మీ కార్డులోనేమో భర్త ఇంటి పేరు ఉంటది. వచ్చింది రిజెక్ట్ చేసి అక్కడ నేను ఎగ్జామ్ రాయనివ్వకుండానే పంపించాను. ఏపీపీఎస్సీకి సంబంధించిన వరకు అటువంటి సమస్య రాదమ్మా. మేము మా హస్బెండ్ పేరు మీద ఉన్న గుర్తింపు కార్డు పట్టుకొని వెళ్తే సరిపోతుంది సార్. మీరు ఏది ఉంటే మీరని గుర్తింపు ఉంటే చాలు. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అందరూ వినియోగంలో వాడే గుర్తింపు కార్డులు, ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఇటువంటివి తీసుకెళ్ళడం బెటర్.
లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన కార్డు కానీ వేరే ఏదైనా ఉంటే అవతల వ్యక్తికి కూడా చూడటానికి ఈజీగా ఉంటుంది. ఆ విషయంలో మీరేమీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. మీకు ఏదైనా సమస్య ఉంటే మా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉంటారు, తర్వాత మా కమాండ్ సెంటర్ ఉంటుంది, తర్వాత మేమున్నాము, మీకు ఏ విధమైన సమస్య రాదు. ఓకే, మరో అభ్యర్థి జరీనా నెల్లూరు నుంచి. జరీనా గారు మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ పరీక్ష ప్రిపరేషన్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలకి ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది అనేది అభ్యర్థుల్లో మరొక సందేహం ఉందండి. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలను కరెంట్ అఫైర్స్ విభాగంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంటే 3 లేదా 4 ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో 15-20 ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు ఏకంగా ఒక విభాగం 50 మార్కులకు మీరు అది కేటాయించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఎంతవరకు అంటే మీరు గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటారు, వాటి పరంగా ఏమైనా అవకాశం ఉందా? అంటే సెక్రటరీ పేపర్ సెట్ చేయడండి. ఓకే, నిపుణులకి మనం నార్మల్గా ఏంటంటే ఇది ఒకటే పరీక్ష కాదు కదండి, అన్ని పరీక్షలకు కూడా నిపుణులకి మనము సిలబస్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ రంగంలో ఉద్దండులు కాబట్టి వారికి మనము విన్నపం చేస్తామండి. ఏమంటే అయ్యా మీరు అన్ని టాపిక్లు ఈవెన్గా కవర్ అయ్యేటట్టు చూడండి. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయనకి కొద్దిగా ఒక టాపిక్ మీద మక్కువ ఎక్కువ ఉంది, 2 ప్రశ్నలు ఎక్కువ రావచ్చండి. కాబట్టి నేను దీనికి అంటే నన్ను అడిగితే నేను చెప్పలేనండి, పేపర్ నాకు కూడా తెలీదు. ఆ పేపరు వచ్చినప్పుడు దానిలో ఉంటుందండి. మరో అభ్యర్థి లైన్లో ఉన్నారండి, రాజశేఖర్ తిరుపతి నుంచి. రాజశేఖర్ గారు మీ సందేహాన్ని చెప్పండి. ఇప్పుడు గ్రూప్ అప్లై చేశాను సార్, అది ఇప్పుడు దానికి నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏదన్నా రాంగ్ రాసినా? లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ 2కి అయితే లేదండి. తర్వాత ప్రభుత్వం వారు మనకు ఒక జీవో ఇవ్వడం జరిగింది, తర్వాత వచ్చే పరీక్షలు కొన్నిటికి ఉన్నది. ఈ గ్రూప్ 2కి అయితే నెగిటివ్ మార్కింగ్ లేదండి. మరో అభ్యర్థి లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి, చంద్రశేఖర్ గారు మీ సందేహాన్ని తెలియజేయండి. గ్రూప్ 2 నెగిటివ్ మార్కింగ్ ఉందండి స్క్రీనింగ్ టెస్ట్ కి. ఇప్పుడే ఆ ప్రశ్న మరొక అభ్యర్థి అడిగారండి. ఈ పరీక్షకు సంబంధించినంత వరకు ఈ నోటిఫికేషన్ వెలువడే నాటికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నెగిటివ్ ఆన్సరింగ్, నెగిటివ్ గా మార్కులు తీసేయడం అనేది లేదండి. ఓకే ఓకే, థాంక్స్ అండి. ఇలా మరి 4 రోజుల్లోనే పరీక్ష జరగనుంది. చాలా మంది అభ్యర్థులు ఉద్విగ్నంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చాలా వరకు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయినా కానీ ఈ మొత్తం మీద అసలు అభ్యర్థులు, మీరు కూడా సివిల్స్ రాసి చాలా ఉన్నత స్థాయి పరీక్ష పాస్ అయిన వ్యక్తులు, ఎటువంటి ప్రిపరేషన్ని మనసులో పెట్టుకుని వీళ్ళు ఎలా ఉంటే ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్, ఎందుకంటే చదివి గట్టెక్కలేని పరిస్థితులు కొన్ని కారణాల వల్ల ఏర్పడుతుంటాయి, అటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలంటారు? అంటే నేను వ్యక్తిగతంగా నన్ను అడిగితే నేను అంటే అది నాది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదేమో, పోటీ పరీక్షల కోసం వెళ్ళినప్పుడు కేవలం పోటీ పరీక్షల కోసం చదువుకుని ఎప్పుడు వెళ్ళలేదండి. ఒక సామాజిక స్పృహ, ఒక చరిత్ర, ఒక రాజకీయాలు, కరెంట్ అఫైర్స్, ఇవి మన జీవితంలో ఒక భాగంగా ఉన్నవాడు ఏ రోజైనా ఏ పరీక్ష అయినా అవలీలుగా నెగ్గుతాడండి. కానీ ఇప్పుడున్న ఒత్తిడి దృష్ట్యా తర్వాత సబ్జెక్టులు పిల్లవాళ్ళు చదివే పిల్లలు మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ ఇంజనీరింగ్ ఎక్కువ చదవటం, ఇట్లాంటి సబ్జెక్టులు చదవటం మూలాన వాళ్ళకి కొంత, ఇప్పుడు మేము కూడా ఇంటి దగ్గర చూస్తుంటాం, సామాజిక విషయాల మీద అవగాహన తక్కువ ఉంటుంది. కాబట్టి ఏది చదివినా దానిలో పట్టు సాధించే విధంగా, అంటే పైన చదవటం కాకుండా మూలాన్ని అర్థం చేసుకుంటే, అంటే ఇది నేను ఒక సెక్రటరీగా చెప్పేది కాదు, మూలాన్ని అర్థం చేసుకుంటే ఒకసారి మూలం అర్థమైతే దాని మీద వచ్చే ప్రశ్నలు కూడా అతను అర్థం చేసుకోగలుగుతాడు. ప్రతి ప్రశ్నకి సమాధానము అభ్యర్థి రాయలేడండి. మామూలుగా బట్టి చదివితే ప్రతి ప్రశ్నకి సమాధానం రాయలేడు. కానీ అతనికి సామాజిక అవగాహన కానీ, లేకపోతే చరిత్ర మీద అవగాహన కానీ, కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఇచ్చిన ప్రశ్నల నుంచి సరైన సమాధానం గుర్తించే నేర్పరితనం ఏర్పడుతుంది. అది అంటే నేను శిక్షకుడిని కాదు, వీటికి ఇచ్చేవాడిని కాదు. కాబట్టి విజేత మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే అది చెప్పాను కదా, అది ఒక జీవితంలో నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇచ్చే సలహా ఏదన్నా ఒక వైవేష్టి స్థాయిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, సామాజిక స్పృహ, చరిత్ర, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మన జీవితంలో భాగమైనప్పుడు మనము రాగానే ఏదైనా ప్రశ్నని గుర్తించగలుగుతాము. అంటే ఇది 2 నెలల ప్రిపరేషన్ 3 నెలల ప్రిపరేషన్తో వస్తుందని అంటే ఒక కార్యదర్శిగా నేను చెప్పడం భావ్యం కాదేమో, బట్ ఒక వ్యక్తిగా మీరు అడిగారు కాబట్టి అది నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేది అదే. ఒకరోజు మనము బట్టి చదివితే వచ్చేది కాదు, నిరంతర శ్రమ అండి. నిరంతర శ్రమ పడుతుంటే ఈ పరీక్ష కాకపోతే ఇంకొక పరీక్ష, ఒక్కొక్కసారి గ్రూప్ 2లో ఫెయిల్ అయిన వాడు సివిల్స్లో విజేతగా నిలబడచ్చండి. సివిల్స్లో విజేతగా ఉన్నవాడు గ్రూప్ 2లో రాకపోవచ్చు అండి. ఎందుకంటే ఆ సమయంలో ఏ రకమైన ప్రశ్నలు వచ్చినాయి అంటే అభ్యర్థి తప్పేం లేదండి, అది ప్రశ్నలు వచ్చే విధానము. ఆ ప్రతి యూపీఎస్సీలు కూడా ఒకసారి వచ్చిన ప్రశ్నలు రెండోసారి వస్తాయని నమ్మకం లేదండి. కాబట్టి అందరికీ నా యొక్క
అభ్యర్థన ఏంటంటే కష్టించి చదవండి, ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఎక్కువ ఊరికినే అటు ఇటు పరిగెత్తి ఇది అక్కడ పుస్తకం ఉంది అది ఎక్కడ పుస్తకం ఉంది చదువుకోకుండా అసలు మూలం ఏంటి, దీని ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాని మూలం ఏంటి, అది చదివినవాడు ఎప్పుడైనా విజయంతో సాధిస్తాడు. మరో అభ్యర్థి లైన్లో ఉన్నారు గుంటూరు నుంచి డేవిడ్ మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ నేను గ్రూప్ 2 అప్లై చేస్తానండి, ఎస్సీ క్యాండిడేట్ ని. ఇది మన మామూలుగా పబ్లిసిటీలోనేమో పేపర్లో ఫీజు ఎస్సీలకి కన్సెషన్ ఉంటది, మామూలుగా తీసుకోవడం ఏమో ఓసీలతో పాటు సమానంగా తీసుకుందండి. చెప్పండి డేవిడ్ గారు, ఒకవేళ మీ దగ్గర కనుక ఎక్సెస్ ఫీజు కలెక్ట్ చేసి ఉంటే మీరు నాకు వివరం పంపించండి, మీ ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీజు కొన్ని కేటగిరీలకి ఎగ్జామ్షన్ ఉందండి, ప్రాసెసింగ్ ఫీజు మాత్రం అందరూ కట్టాల్సిందేనండి. మిగతా దానికి ఏదైతే ఎగ్జామ్షన్ ఉందో అది కనుక పొరపాటున మీ దగ్గర కనుక ఎక్కువ కలెక్ట్ చేసి ఉంటే తప్పనిసరిగా రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అది మిగతా చోట కూడా ఒక రిఫండ్ సరేనమ్మా మీకు తీసుకున్నారు అదే తీసుకున్నారు సార్. ఎందుకంటే ఎస్ఎల్కి అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎస్ఎల్కి ఎంత ఫీజు తీసుకుంటున్నారు, మామూలుగా పేపర్ యాడ్ ఏమో అదే ఇచ్చారు, ఎస్ఎల్కి 80 రూపీస్ 90 రూపీస్ ఎంతో ఇచ్చినట్టున్నారు. కానీ వసూలుతో పాటు సమానంగా ఫీజు తీసుకుంటున్నారు. తీసుకోవట్లేదండి. ఏంటంటే సైట్ లో ఫీజు కండిషన్ అనేది ఇప్పుడు రావట్లేదు, ఫీజు లేదండి తీసుకుంటున్నట్లు. ఓకే డేవిడ్ గారు, ఇప్పుడు ఈ విషయాన్ని దృష్టి తెచ్చారు కాబట్టి సాయి గారు చెప్పినట్టుగా రేపు ఏదైనా ఎక్కువ కలెక్ట్ చేస్తుంటే తప్పనిసరిగా దాన్ని వెనక్కిచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని గురించి ఆందోళన చెందొద్దు, ముందు పరీక్షకు సిద్ధపడండి, ఇంకా 4 రోజుల సమయం కూడా మనకు లేదు. ఓకే, మరో అభ్యర్థి వైజాగ్ వెంకటరమణ లైన్లో ఉన్నారండి. వెంకటరమణ గారు మీ సందేహం తెలియజేయండి. సార్ చెప్పమ్మా. నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నాను సార్. ఇప్పుడు ఏజ్ కూడా దగ్గరలోకి వచ్చింది. నేను 99 గ్రూప్ 2 లో డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయ్యాను సార్. ఇప్పుడు మళ్ళీ జోన్ 1 కి సెలెక్ట్ చేశారు సార్. జోన్ 1 సెలెక్ట్ చేశారు సార్. అయితే 1999 నుంచి కూడా సర్వీస్ ఇస్తూ ఇప్పుడు పోస్ట్ ఇస్తారంటారు, అది ఒకసారి దాని గురించి చెప్తారా? కాదమ్మా, గ్రూప్ 2 రేపటి 26వ తారీఖు జరిగే పరీక్ష గురించి సందేహం అడగండి. ఏదన్నా ఉంటే ఏపీపీఎస్సీకి మీరు మెయిల్ చేయండి. వాళ్ళు ఇదివరకు ఇట్లా కాదు, క్రియాశీలకంగా అన్నిటికీ సమాధానాలు ఇస్తున్నారు. ఆ సర్వీస్ని అక్కడ వాడుకోండి. మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారు, శంకర్ విశాఖపట్నం నుంచి. శంకర్ మీ సందేహం తెలియజేయండి. శంకర్ మీ సందేహం తెలియజేయండి. ఓకే సార్, ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఇతర కొన్ని వర్గాల్లో హలో చెప్పండి శంకర్. సార్ ఇది మీరు 1:50 అన్నారు కదండి? అవునండి. హలో చెప్పండి. హలో చెప్పండి, వినపడుతుంది మీది. 1:50 అన్నారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సర్వీస్ కి నేను ఎక్సర్వీస్ అండి 30 ఉన్నాయండి పోస్టులు వేకెన్సీ. మరి ఆ 30 into 50 కాకపోతే టోటల్ 980 into 50 అండి? 980 into 50 అండి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం. దానిలో ఏ వర్గమైనా సరే దాంట్లో ఎంపిక అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ శాతం కూడా ఎంపిక అవుతున్నారు. ఇందాక సాక్ష్యాధారాల ఆధారంగా కార్యదర్శి గారు తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇది 982 into 50 చొప్పున లెక్కలోకి తీసుకుంటారండి. అంటే దీన్ని బట్టి స్క్రీనింగ్ టైంలో మాత్రం నో కేటగిరీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ఫాలో అవుతున్నారు. అయితే దీన్ని బట్టి ఎక్సర్వీస్ మెన్ కి అన్యాయం జరుగుతున్నట్టే సార్. సార్ అది మీరు ఒకసారి మీ వివరణ అంతా ఏపీపీఎస్సీకి తెలియజేయండి. సాయి గారు చెప్తానంటున్నారు. మీ పేరు నాకు తెలియదండి, బట్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఏ విధమైన అన్యాయం జరగదండి. మీ కేటగిరీ పోస్టులు మీ కేటగిరీతోనే ఫిల్ చేయడం జరుగుతుంది. అంతేకాక మీరు ఓసీతో కూడా పోటీ చేయడానికి అవకాశం కలుగుతుంది. కానీ ఆ పర్టికులర్ మీరు ఒకసారి నోటిఫికేషన్ చదివితే ఏ పోస్టులు రిజర్వేషన్ ఉన్నాయి అవి చూసుకుని వాటికి మాత్రమే రిజర్వేషన్. అక్కడ శంకర్ గారి యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ 30 ఉంటే 30 into 50 1500 మంది తీయాలి కదా, మీరు ఇందాక మనం చెబుతున్నాం అతని ఆలోచన. ఓకే, మరొక అభ్యర్థి గుంటూరు నుంచి ఉన్నారు, సతీష్ గుంటూరు. సతీష్ గారు మీ సందేహం తెలియజేయండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు మామూలుగా క్వశ్చన్ పేపర్ వచ్చి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది కదండి. అయితే ఇప్పుడు దాన్నేమో ట్రాన్స్లేట్ చేసేప్పుడు తెలుగులోకి వచ్చేప్పుడేమో తప్పులు వస్తున్నాయండి బాగా. ఓకే, మీరు ఇంగ్లీష్ టు తెలుగు చేసేటప్పుడు తప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు అది ప్రతి సంవత్సరం ఇంత ముందు సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి వస్తుంది అట్లా. ఇప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు దానికి సంబంధించిన సందేహం?
దాని గురించి సందేహం ఉంది. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ అంటే ప్రతి పరీక్షకు కూడా ఏపీపీఎస్సి కావాలని తప్పులు చేయదండి. మనము నిపుణులకి చెప్పడం జరుగుతుంది, ట్రాన్స్లేటర్స్కి చెప్పడం జరుగుతుంది. అయితే తెలుగు ఇంగ్లీష్ మధ్య ఏదన్నా కానీ భేదభావం వచ్చినప్పుడు మనము స్పష్టంగా ఇంగ్లీష్ వెర్షన్ని మనం ఆథెంటిక్గా తీసుకుంటాం, మదింపు చేసినప్పుడు అని మనం రాయటం జరుగుతుందండి. అయినప్పటికీ కూడా అసలు తెలుగులో మొత్తం భావమే మారిపోయి ప్రశ్నే తప్పు అంటే మనము శుభం పరకన అంటే మంచి అన్నట్టు మనము రాబోయే దాంట్లో ఉండదు, తప్పులు ఉండవని మనం అనుకుందాము. ఎందుకంటే మనం ప్రయత్నం అయితే చేస్తున్నాం దాని గురించి. తప్పులు ఒకవేళ పొరపాటున దొరికినట్లయితే అటువంటి ప్రశ్నలకి మనము నిపుణుల కమిటీకి దాన్ని మనము పెట్టి పరీక్ష అయిపోగానే మనము కీ పేపరు కీ 2 మనము డిస్ప్లే చేయడం జరుగుతుందండి. గత 3-4 పరీక్షల నుంచి కూడా మనం చక్కగా చేస్తున్నాము. వచ్చిన ఏదన్నా దాని మీద అభ్యంతరాలు ఉంటే దాన్ని మనం నిపుణుల కమిటీకి జరుపుతాము. వారు సముచితమైన నిర్ణయం ఇస్తారు. దాన్ని బట్టి ఆ ప్రశ్న ఉంచాలా లేదా, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్నకి 2 సమాధానాలు రావడం జరుగుతుందండి. అప్పుడు ఈ సమాధానం తప్ప ఆ సమాధానం కంటే నిపుణులు చెప్తారండి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం. అనంతపురం నుంచి మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారు. రామ్మోహన్, మీ సందేహం తెలియజేయండి. రామ్మోహన్. అవునండి. చెప్పండి. హలో. మీ సమస్య తెలియజేయండి అమ్మా. సార్ చెప్పండి. మా ప్రాబ్లం వచ్చేసి నేను గ్రూప్ 2 అప్లై చేసుకున్నప్పుడు నాకేం మెడికల్ అంటే ఏం ప్రాబ్లం లేదు సార్, ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది ఏం లేదు. ఓకే. తర్వాత అప్లై చేసిన తర్వాత నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిందండి. సో మీకు అర్హత వస్తుందా రాదా, రిజర్వేషన్ కింద పరిగణించబడతారా లేదా అన్నది మీ సందేహం. అవును సాయి గారు. అది ఒక ఇండివిజువల్ సమస్య అండి. నాకు లెటర్ రూపంలో రాస్తే నేను ఆ రూల్స్ చూసి దాని ప్రకారం వారికి సమాధానం చెప్పాను. ఒక దీనికి లెటర్ రాయాలండి, మెయిల్ గా SMS పనికి రాదు. ఎందుకంటే రాతపూర్వకంగా మీ సమస్యనంతా వివరిస్తూ కార్యదర్శి గారికి ఒక లేఖ రాయండి. ఎంబడే దాని మీద మనం అటెండ్ దాని నియమ నిబంధనలన్నీ పరిశీలించి అంతిమ నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి గారు మీకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు స్వల్ప విరామం. మీరు ముందు పరీక్ష గెలుద్దాం గ్రూప్ 2 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శివప్రసాద్ కడప నుంచి లైన్ లో ఉన్నారు. శివప్రసాద్ గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ చెప్పండి. సార్ చెప్పండి. హలో శివప్రసాద్ గారు చెప్పండి. సార్ ఇది హాల్ టికెట్ లో వచ్చేసి ఫిమేల్ అని వచ్చింది సార్, మేల్ జెండర్ లో. ఓకే అండి. సో అదేమి ప్రాబ్లం ఉండదు కదా సార్? సాయి గారు. శివప్రసాద్ గారు అట్లా రావడానికి ఆస్కారం చాలా తక్కువ. కానీ మీరు శివప్రసాద్ ఫిమేల్ అని వస్తే మీకు డైరెక్ట్ గా మీకే అర్థమవుతుంది అది హాల్ టికెట్ లో వచ్చిన తప్పు అని చెప్పి. అది మరి ఎందుకు జరిగింది అనేది నేను మీరు పంపిస్తే డీటెయిల్స్ చూస్తాను. కానీ మీరు నిజంగా అభ్యర్థి అయి ఉండి మేల్ అభ్యర్థి అయితే మీకు ఏ విధమైన సమస్య ఉండదండి. ఏదన్నా ఉంటే మీకు ఇచ్చిన మా డిస్ట్రిక్ట్ సెంటర్ ఇన్ఛార్జ్ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే కమాండ్ సెంటర్ కానీ నేను కానీ అందరం ఉన్నామండి. ఇన్విజిలేటర్ కూడా దానికి సహకారం అందిస్తారండి. ఆ విషయం మీద మేము నిజమైన అభ్యర్థిని రిజెక్ట్ చేయమండి. మేము మరో అభ్యర్థి ఒంగోలు నుంచి లైన్ లో ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు మీ సందేహం తెలియజేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ 2007 గ్రూప్ 2 సంబంధించి ఒక చిన్న సమస్య ఒకటి ఉంది సార్, దానికోసం. మీరు ఇటువంటివి అన్నీ కూడా ఏపీపీఎస్సీని సంప్రదించండి. ఎందుకంటే మిగతా అభ్యర్థులకు ఉపయోగపడాలని విలువైన కాలాన్ని వెచ్చిస్తున్నాం సార్. చాలా వరకు ఇప్పుడు కూడా అభ్యర్థుల్లో ఎగ్జామ్ రేపు పోస్ట్పోన్ అయ్యిద్ది, ఎల్లుండి పోస్ట్పోన్ అయ్యిద్ది లాంటి ప్రచారాలు సోషల్ మీడియాలో విడిగా కూడా బాగా జరుగుతున్నాయి. దాని మీద మీరు ఒక ఖచ్చితమైన సమాధానం అభ్యర్థులు తెలియజేయండి, వాళ్ళు మానసిక ప్రశాంతతతో చదువుకుంటారు. అంటే భానుశంకర్ గారు, ఇప్పుడు ఏపీపీఎస్సీ ప్రతిరోజు నిద్ర లేచి మేము కార్యదర్శి కానీ లేకపోతే గౌరవ సభ్యులు కానీ గౌరవ చైర్మన్ గారు కానీ లేచి మేము పరీక్ష పెడతాము అంటే మనం ఒక స్పష్టమైన క్యాలెండర్ ఇవ్వటం జరిగింది, ముందుగానే చెప్పడం జరిగింది, తగిన సమయం ఇవ్వటం జరిగింది. కొంతమందికి సమస్యలు ఉండొచ్చు, నేను లేదన్ను, వాళ్ళ సమస్యలు తప్పని నేను అన్ను. కొంతమంది పోస్ట్ పోన్ చేయమనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పోస్ట్ పోన్ చేయొద్దనే వాళ్ళు అంతమంది ఉంటారు. అయితే ఒక విద్యార్థికి ఏంటంటే అరే ఎంత చదివినా కానీ పోటీ పరీక్షల్లో అరే రేపు పోస్ట్ పోన్ అయితే బాగుండు అనేది ఒక ఉండటం సహజం అండి, నేనేం తప్పు పట్టను. అయితే పరీక్షను కనుక మనం వాయిదా వేసినట్లయితే దాని పరిణామాలు ఏపీపీఎస్సీ యొక్క ఫస్ట్ విశ్వసనీయత మీద ఎట్లుంటాయి, రెండవది మనము ఇది ఒక రోజు ప్రక్రియ కాదండి. గ్రూప్ 2 అనేది ఒక పెద్ద మహాయజ్ఞం అండి.
దీనిలో 150 మంది ఏపీపీఎస్సీ ఎంప్లాయీస్ కాక డిస్ట్రిక్ట్ పాలనా యంత్రాంగము అహర్నిశలు శ్రమించి మనం తీసుకునే ఇదండి. కాబట్టి ఇది గనక వాయిదా పడింది అనుకోండి, దీని తర్వాత పంచాయతీ సెక్రటరీ కానీ గ్రూప్ 1 కానీ మొత్తము అస్తవ్యస్తమై చెల్లా చెదిరవటానికి, అంటే ఒక ఏపీపీఎస్సీ ఒక నిర్ణీతమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు మనము కరెక్ట్గా సమయం ఇచ్చినప్పుడు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏమి లేదండి. మేము ఇప్పుడు అయితే ఆల్రెడీ ఈరోజు మా సెంటర్లకు కూడా మా ఇన్ఛార్జీలు వెళ్ళిపోయారు, రేపటి నుంచి సెంటర్లో ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి వాయిదా అనేది ఏమి ఒక అంశం కానే కాదండి. పరీక్ష జరుగుతుంది, అది కూడా చక్కగా జరగాలని అందరూ మనం కోరుకుంటామండి. వైజాగ్ నుంచి మరో అభ్యర్థులైన ఉన్నారు. బాలాజీ గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ బాలరాజు వైజాగ్ సార్. చెప్పండి సార్. ఇందాక ఏపీపీఎస్ కార్యదర్శి సార్ ఒక విషయం చెప్పారు సార్. ఓఎంఆర్ సీట్ ఉంది కదా సార్, అందులో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంది కదా సార్. మేము ఏపీపీఎస్ ఎగ్జామ్ రాయడం ఇదే ఫస్ట్ టైం సార్. దీనిపైన పార్ట్ బి, పార్ట్ సి ఏంటి సార్? ఇందాక ఏ రోల్ నెంబర్ అన్నారు? అదేం లేదండి, ఊరికిన చిన్న షీట్ అండి. అది మీకు సౌలభ్యం కోసము అక్కడ రాసి ఉన్నదేనండి. మీరు వెళ్తే ఓఎంఆర్లో మీకు కనబడుతుంది. మీకు 5 నిమిషాల కన్నా యాక్చువల్లీ 3 నిమిషాలు 5 నుంచి 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదండి. మీకు చూస్తే అది మీకు అర్థమవుతుందండి. ఒకటేమో మన రోల్ నెంబర్, పార్ట్ ఏలో రోల్ నెంబర్ మనం రాసి బబ్లింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ కోడ్ రాయడం జరుగుతుంది. పార్ట్ బిలో మీ యొక్క విషయాలు చేత్తో రాయడం జరుగుతుంది. పార్ట్ సిలోకి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ మీరు సెట్ నెంబర్ బబుల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆన్సర్లు మీరు పరీక్ష ఎప్పుడైతే మొదలవుతుందో ఆన్సర్లు బబుల్ చేయడం జరుగుతుంది. ఇదేమి మీరు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అన్న తర్వాత అదేమి పుస్తకం లాగా ఉండదండి, ఒక చిన్న షీట్. అది దాన్ని ఒక స్కాన్ చేసి మన వెబ్సైట్లో పెడితే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందేమో సార్. ప్రయత్నం చేస్తాం. అంటే ఇంతవరకు ఎందుకు పెట్టలేదంటే మనము ఇది ఒక కొద్దిగా కాన్ఫిడెన్షియల్ ప్రక్రియ కాబట్టి మనం పెట్టలేదు. ఇది చాలా బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా కానీ అది అంటే మామూలుగా మొదటిసారి వెళ్ళినా కానీ ఇబ్బంది లేదండి, బట్ పరిశీలిస్తాం. మరో అభ్యంతరం లేకపోతే వీ విల్ పుట్ ఇట్. వినోద్ కృష్ణ మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ యాక్చువల్ గా నేను ఇంతకుముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్ చేసుకున్న తర్వాత ఫోటో, సిగ్నేచర్, ఇమేజ్ కరెక్ట్ గా కనపడట్లేదు సరిగా. ఇప్పుడు అది అలో చేస్తారా లేదా ఎగ్జామ్ కి అని? సిగ్నేచర్ అయితే ఫోటో అన్నా లైట్ గా కనపడతా ఉంది, సిగ్నేచర్ అసలు కనపడట్లేదు లైట్ గా. కృష్ణ గారు, మనము ఇన్స్ట్రక్షన్స్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఒకవేళ ఏదైనా అభ్యర్థి అతని యొక్క డౌన్లోడింగ్ ప్రాబ్లం వల్ల ఫోటో, సిగ్నేచర్ కనపడకపోయినట్లయితే ఆయన ఒక డిక్లరేషన్ చిన్నది 3 ఫోటోలు అతికించుకుని సిగ్నేచర్లు పెట్టుకుని తీసుకొచ్చి ఇస్తే సెంటర్ దగ్గర ఎలవ్ చేస్తారండి. దీనికి ఈ పరీక్షకే కాదండి, ముందు కూడా మనం ఎలవ్ చేసామండి. మా దగ్గర కూడా ఫోటో ఉంటుంది కాబట్టి సమస్య ఏం లేదండి. వాళ్ళు సరిపోల్చుకుని మా దగ్గర ఉన్న సిగ్నేచర్ సరిపోల్చుకుని మీకు ఏ విధమైన ఇబ్బంది కలగదండి. కాకపోతే మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్లో చదవండి 3, ఎందుకంటే ఒకటేమో ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది, ఒకటి మన దగ్గరికి వస్తుంది, అందుకని 3 కాపీలు కావాలండి. ఆ 3 కాపీలు మీరు ఫోటోలు అతికిచ్చి తెచ్చుకుంటే మిమ్మల్ని నిరభ్యంతరంగా మేము అలౌ చేస్తామండి. ఆ తర్వాత గుర్తింపు కార్డు, ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉండాలి. అంతకుమించి ఇది సమస్య ఏం కాదండి. మీరు మళ్ళీ ఇంకొకసారి కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పొరపాటున కనుక డౌన్లోడ్ కాలేదు ప్రాపర్గా అంటే ఇది ఒక సమస్య కాదండి, మీరు వచ్చి పరీక్ష రాయించండి. మరొక అభ్యర్థి శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు, నరసింహమూర్తి గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ మాది జోన్ 3 సార్, మాది జోన్ 3 చదువుకున్నాము. కానీ జోన్ 1 మా నేటివ్ అండి, కానీ జోన్ 1 అని ఆల్ టికెట్ లో పడిపోయిందండి. మీకు ఏ విధమైన పొరపాట్లు డేటాలో ఉన్నా కానీ అంతకుముందే చెప్పామండి, స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయినగానే, పరీక్ష అయిపోగానే మీకు అవకాశం కల్పిస్తామండి. మీరే మార్పులు, ఎందుకంటే మీ యొక్క డేటాకి మీరే జవాబుదారండి. మాకు తెలియదు, మేము వెరిఫై చేయట్లేదు కాబట్టి మీరే మార్చుకోవచ్చు. ఎన్నిసార్లు అని కూడా కాదు, ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. కానీ మార్చుకున్నప్పుడు, ఫైనల్గా మార్చుకున్నప్పుడు జాగ్రత్తగా చూసి కరెక్ట్ అయిన డేటాని మీరు నింపండి. అంతకుమించి మీకు అవకాశం కల్పిస్తాం. ఓకే, మరో అభ్యర్థి తిరుపతి నుంచి లైన్లో ఉన్నారు, కృష్ణమాచారి గారు మీ సందేహం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నా చిన్నప్పుడు నేను 10th క్లాస్ వరకు తూర్పుగోదావరి జిల్లాలో చదివాను సార్. నేను తర్వాత తిరుపతికి వలస వచ్చాం సార్ మేము. నాది యాక్చువల్ గా జోన్ 2కి బిలాంగింగ్ అని చెప్పి నేను పెట్టాను సార్ దాంట్లో. అది 10th క్లాస్ వరకు ఎక్కువ ఎక్కడ చదివితే అది అన్నారు, అందుకని జోన్ 2 పెట్టాను. ఇప్పుడు హాల్ టికెట్ లో నాకు జోన్ 4 వచ్చింది సార్ ఇక్కడ.
దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నరసింహమూర్తి గారు, ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి చెప్తున్నాము, మీరు ఇప్పుడు ఏ విషయంలోనూ ఆందోళన పెట్టుకున్న మీరే కాదండి, గ్రూప్ 2 రాస్తున్న అభ్యర్థులు హాల్ టికెట్లో వస్తున్నటువంటి చిన్న చిన్న మార్పులు తేడాలు మీ తప్పిదాలు కావచ్చు లేదా ఇంకేదైనా కారణం కావచ్చు, వస్తున్న వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే 1:50 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక అయిన తర్వాత అప్పుడు అవకాశాన్ని అన్ని కూడా ఎవరెవరికి ఎలాంటి ఛాన్స్ ఉన్నాయనే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మీరు ఏ విధమైన దీనిలో సందేహం పెట్టుకోవద్దండి. మీరు పరీక్ష రాయండి. మీరు ఏదైతే జోన్కి స్థానిక అభ్యర్థో అదే జోన్కి మిమ్మల్ని పరిగణించడం జరుగుతుంది. వేరే విధంగా ఏం పరిగణించం మేము. గెలుద్దాం గ్రూప్ 2 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీపీఎస్సీ కార్యదర్శి శ్రీ వైవీఎస్టీ సాయి గారికి ముందుగా మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎంతోమంది అభ్యర్థుల సమస్యలు తీర్చి వాళ్ళు మానసిక ప్రశాంతతతో పరీక్ష సిద్ధమయ్యే అవకాశాన్ని కల్పించారు. చాలా కృతజ్ఞతలు. అభ్యర్థులతో ముఖాముఖి చేయడానికి మీరు పిలిచినందుకు మీకు కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా అభ్యర్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. వారందరూ చక్కగా పరీక్ష రాసి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిగా, ఒక కార్యదర్శిగా కాకుండా పూర్తి ఏపీపీఎస్సీ తరపున, నా సొంత తరపున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.